18వ తారీఖున గాస్పల్ టీవీ ద్వారా ఇజ్రాయెల్ ప్రాంతాలు సందర్శించడానికి వెళ్ళాము. అక్కడ యుద్ధ వాతావరణం అని చాలామంది అనుకుంటారు. యుద్ధం అక్కడ మంచి వాతావరణం ఉన్నది, వెళ్ళేసి చూసుకొని వచ్చినాము. కాబట్టి చాలా అన్ని ప్రాంతాలు దాదాపుగా పాలస్తీనా, ఇజ్రాయెల్, జోర్డాన్, మళ్ళీ తర్వాత ఇవన్నీ తిరిగినాం. చాలా దేశాలు ఐగుప్తు తిరిగినాం. కాబట్టి ఇవన్నీ తిరిగి మేము వచ్చినాము. కాబట్టి దేవుడు మాకు మంచి ప్రయాణం దయచేస్తున్నాడు. మరి ముఖ్యంగా గాస్పల్ టీవీ ఓనర్ అయినటువంటి సామ్యుల్ గుజ్జా గారు ఎంతో సహకరించి మాకు తీసుకొచ్చినారు. As we have been started our journey, Israel trip through Gospel TV, our CEO, our brother Samuel brother, through him we all have been almost 29 people, and we all enjoyed there. We went to Jordan, then we went to Israel, Jerusalem, Palestine, then we came back to Jericho, and then we came to Egypt, and then we went to all the places where the Lord Jesus has stepped in, and his home, and his birthplace, and also the missionary last day was in Alexandria, where the St. Mark's has stayed there and he lived there. We went to his church and then we completed and we came today. All glory to God. గలలీ సముద్రం
బుద్ధ సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, Sea of Galilee, Red Sea, and also Dead Sea and Mediterranean Sea we saw, and wonders of the world, pyramids, and Egypt, Jordan, Palestine, Israel. Every sand grain speaks about Lord Jesus Christ, and we are privileged to visit all these places. నేను పోతున్నాం మీ బిడ్డలుగా మీ పాద సన్నిధికి వచ్చేందుకు మాకు కలిగజేసిన మీ ప్రేమ బట్టి మీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. హోలీ ల్యాండ్ టూర్లో ప్రభువా ఇక్కడ బయలుదేరి మరి దాదాపు 11 దినాలు ప్రయాణంలో మీరు తిరిగినటువంటి ఆ ప్రదేశాలు బైబిల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చూడగలిగినటువంటి గొప్ప ఆధిక్యత మరి గాస్పుల్ టీవీ ద్వారా మాకందరికీ అనుగ్రహించిన మీ ప్రేమ బట్టి మీ పాదములకు వందనములు. ప్రభువా మరి ఏ విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చారో అలాగే మమ్మల్ని కూడా నడిపించి క్షేమంగా మరలా హైదరాబాద్ తోడికి వచ్చిన మీ ప్రేమను బట్టి మీ పాదములకు వందనములు. సంతోషగానులతో గృహాలకి తిరిగి వెళుతూ ఉన్నాం. క్షేమంగా తీసుకువెళ్ళము. మరలా మీ సొంత సమయంలో మీ చిత్తమైతే కలిసి ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్లేదానికి మాత్రం సరళం చేయమని మా ప్రియుడు ఫ్యామిలీ గారి బట్టి వందనములు, బట్టి వందనములు, వారి యొక్క ఆఫీస్ స్టాఫ్ అందరిని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారి చేతులను బలపరచు, వారి పరిచయను దీవెనకరంగా ఉంచు, ఉద్యోగకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోవచ్చు. మా ప్రభు యేసుక్రీస్తు వారి కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. बोलो जिंदा खुदावंद यीशु मसीह की जय। Thank you, Jesus. Thank you. బాగా చర్చించారా?